హలో, డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో ఈసారి డయాబెటీస్లో వచ్చే పాదాల మీద వచ్చే పుండ్లు, ఆ కాంప్లికేషన్ గురించి చెప్తాను. ఇదివరకు డయాబెటిక్ న్యూరోపతి గురించి చెప్పాను. డయాబెటిక్ న్యూరోపతి సరిగ్గా కనిపెట్టకపోయినా, స్పర్శ జ్ఞానం పోయి గాయాలు ఏర్పడినా, లేకపోతే వేడి వస్తువులు పడి పొక్కులు ఏర్పడి, బొబ్బలు ఏర్పడి, కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చినా, లేక నడకలో తేడా వచ్చి కాలు మీద పుండ్లు ఏర్పడినా, ఇవన్నీ కలిపి డయాబెటీస్ ఫుట్ అంటారు. డయాబెటిక్ పాదాల మీద వచ్చే పుండ్ల వ్యాధి అని కూడా అనుకోవచ్చు. దీన్ని ముందే కనిపెట్టడం మంచిది. డయాబెటిక్ స్టేటస్ అంటే షుగర్ ప్రమాణాలు మంచిగా కంట్రోల్ చేసుకోవడం మంచిది. ప్రతి విజిట్లో కూడా, ప్రతి చికిత్స చేసే డాక్టర్ కూడా పేషెంట్ యొక్క స్పర్శ జ్ఞానం 10 గ్రాముల మోనోఫిలమెంట్ అనేటువంటి సన్నటి ఒక ఐరన్ మొక్క, మోనోఫిలమెంట్ అంటారు, సన్నటి దారం లాంటి దాంతో పరీక్ష చేసుకోవాలి సెన్సేషన్ ఎలా ఉందో. సెన్సేషన్ దెబ్బతింటే ముందే జాగ్రత్తలు చెప్పాలి. అలాగే కాళ్ళు పరీక్షించాలి. కాళ్ళ మీద పుండ్లు ఏర్పడితే వాటికి ఎందుకు ఏర్పడుతున్నాయో, పాదరక్షలు సరైనటువంటివి సలహా ఇవ్వాలి. ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను. మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, చీము పట్టడం, చివరికి గ్యాంగ్రీన్ వచ్చి కుళ్ళిపోయే పరిస్థితుల్లో పాదం కానీ కాలు కానీ తీసివేయాల్సిన పరిస్థితి రావటం, ఇవన్నీ కలిపి డయాబెటిక్ ఫుట్, మధుమేహపు పాదం అనే ఒక వ్యాధి కింద పేర్కొంటున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. కాలు మీద గాయాలు, పుండ్లు ఒక పట్టున మానవు. వీటికి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం, ఖర్చులు విపరీతంగా పెట్టవలసి రావడం జరుగుతుంది. ఇది ఫిజిషియన్, సర్జన్, డయాబెటాలజిస్ట్ అందరూ కలిసి చికిత్స చేయవలసిన పరిస్థితి. చికిత్స విజయవంతమైతే గాయాలు మానుతాయి. చికిత్స కుదరకపోతే, గాయం ముదిరితే, సెప్టిక్ అయితే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 185 యాంపిటేషన్స్, కాలు తీసే ఆపరేషన్స్ డయాబెటీస్ వల్లే జరుగుతున్నాయని అంటున్నారు. అసలు డయాబెటీస్ ఫుట్, మధుమేహంలోని పాదాల వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎలా నివారించాలి? పేషెంట్ దృక్పథం నుంచి, నివారణ డాక్టర్ దృక్పథం నుంచి వివరిస్తాను. ఇదివరకు చెప్పినట్లు మధుమేహంలో న్యూరోపతి వస్తుందని, మైక్రో యాంజియోపతి వల్ల చిన్న రక్తనాళాలు దెబ్బతినటం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసారం ఎక్కువగా జరగదని తెలుసుకున్నాం కదా. పాదాలకు కూడా ఈ 2 సమస్యల వల్లనే జబ్బు వస్తుంది. అందుకని న్యూరోపాథిక్ ఫుట్, నరాల జబ్బు వల్ల వచ్చే పాదం వ్యాధి. న్యూరో ఇస్కిమిక్ ఫుట్, రక్త ప్రసారం తక్కువ అవటం వల్ల వచ్చే పాదాల వ్యాధి. ఈ 2 రకాలుగా దీన్ని విభజించవచ్చు. న్యూరోపాథిక్ ఫుట్, న్యూరో ఇస్కిమిక్ ఫుట్. మధుమేహంలో పాదాల వ్యాధి రావడానికి నా ఉద్దేశంలో ముచ్చటగా 3 కారణాలు. స్పర్శ జ్ఞానం లేకపోవటం, దీనివల్ల ఏది గుచ్చుకున్నా కాలినా తెలియదు. రక్త ప్రసారం లేకపోవటం వల్ల గ్యాంగ్రీన్ లాంటివి రావటం, కాలి వేళ్ళు, చర్మం నల్లగా అయిపోయి కుళ్ళిపోవటం. సూక్ష్మజీవులు ఈ గాయాల గ్యాంగ్రీన్లో ప్రవేశించి చీము పట్టడం. వీటన్నిటికీ మూల కారణం బ్లడ్ షుగర్ సరైన కంట్రోల్లో లేకపోవటం. నరాల జబ్బులో పాదం ఎలా ఉంటుంది? కండరాలకి కరెంట్ ఇచ్చే నరాలు, స్పర్శ లాంటి జ్ఞానం తెలిపే నరాలు దెబ్బతినటంతో కాలి పాదంలోని కండరాలు క్రమంగా కృషించిపోతాయి. వేస్టింగ్ ఆఫ్ ది మజిల్స్ అంటారు. కండరాల్లో బలం ఉండదు. కాలి అడుగు భాగంలో ఉండే ఫుట్ ప్యాడ్స్ ముందుకు జరుగుతాయి. నడిచేటప్పుడు, నిలబడేటప్పుడు కాలి వేళ్ల కింద ఒత్తిడి పెరుగుతుంది. ప్రెషర్ పాయింట్స్ అంటారు. చర్మం పలుచబడి ఎండిపోతుంది. దీనివల్ల కాళ్లలో ఆనలు, గడ్డలలా ఏర్పడతాయి. స్పర్శ జ్ఞానం లేకపోవటం వల్ల నొప్పి తెలియక పుండ్లు మొదలవుతాయి. కాలి వేళ్ల కీళ్లలో కూడా కదలిక ఉండదు. కాలి వేళ్ళు వంగిపోతాయి. దీనికి తోడు సరైన పాదరక్షలు ధరించకపోతే పాదం మీద ఒత్తిడి, ప్రెషర్ పాయింట్స్ పెరుగుతాయి. చెప్పులు లేకుండా నడవటం చాలామందికి మన దేశంలో అలవాటు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో, వంట ఇంట్లో, ప్రార్థనా స్థలాల్లో వేడి నేల మీద నడిస్తే ఈ స్పర్శ జ్ఞానం తెలియని వాళ్ళకి పాదాల మీద బొబ్బలు ఏర్పడతాయి. నొప్పి లేకుండా తర్వాత సెప్టిక్ అవుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాదాలని డాక్టర్ పరీక్ష చేస్తే స్పర్శ నొప్పి తెలియదు, కానీ నాడి అంటే రక్తనాళాల పలుసు తెలుస్తూనే ఉంటుంది. అంటే ఇవి పూర్తిగా నరాలు దెబ్బతినటం వల్లే జరిగేటువంటి వ్యాధి అన్నమాట.
ఈ కింది కారణాల వల్ల కాలిపుండ్లు ఎక్కువగా వస్తాయి. ఏంటా కారణాలు? ఎముకలు గట్టిపడి ఉబ్బెత్తుగా అవటం, వేళ్ల కీళ్లు కదలకపోవటం, కాలివేళ్లు వంకరపోవటం, ఆనలు, కీళ్లు దెబ్బతినటం, షార్కట్స్ జాయింట్స్ అంటారు, సరైన పాదరక్షలు వాడకపోవటం. ముందే మనం గమనిస్తే ప్రెషర్ పాయింట్స్ హైపరిసెసియోమీటర్ ద్వారా ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉండి వాటికి అనుగుణంగా ఆర్థో ఫుట్వేర్ వాడాలి. వాడితే ప్రెషర్ పాయింట్స్ తగ్గుతుంది. దెబ్బలు, ప్రమాదాల్లో గాయాలు, వీటి వల్ల కూడా డయాబెటిక్ ఫుట్ రావచ్చు. చెప్పులలో రాళ్ళు, ముళ్ళు చేరినా తెలియకుండా అలా నడుస్తూనే ఉంటారు. వేడి వస్తువుల మీద నడవటం. రక్త ప్రసరణ లేకుండా వచ్చే పాదాల వ్యాధులు వేరే ఉంటాయి. ఇక్కడ పాదాల రక్తనాళాల్లో నాడి అంటే పల్స్ దొరకదు. రక్తనాళాల్లో రక్త ప్రసరణ లేక ఈ రోగులకి నడిచినప్పుడు కాళ్ళల్లో నొప్పి వస్తుంది. ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటారు. కొన్నాళ్ళకి కూర్చున్నా కూడా నొప్పి వస్తుంది. రెస్టింగ్ స్టేజ్లో కూడా రక్త ప్రసరణ లేని వేళ్ళు నల్లబడి పుండ్లు పడవచ్చు. ముందు రక్త ప్రసరణ లేని పాదం నలుపు రంగులో వస్తుంది, గమనించుకోవాలి. చివరికి నొప్పి తెలియదు, సెప్టిక్ అవటం, కుళ్ళిపోవటం, గ్యాంగ్రీన్ వస్తుంది. ఈ రక్త ప్రసారం లేకుండా వచ్చే పాదాల వ్యాధుల్లో కూడా సూక్ష్మజీవులు ప్రవేశించి కాళ్ళలో పుండ్లు చీము పట్టి తగ్గకపోతేనే కొంతమంది డయాబెటీస్ ఉందని గ్రహించుకుని వస్తూ ఉంటారు. ఇది సాధారణంగా చిన్న గాయం లేక ముళ్ళు గుచ్చుకోవటం లేక ఏదైనా దెబ్బ తగలడంతో మొదలవుతుంది. దీనికి ముఖ్య కారణం డయాబెటీస్ ఉందని తెలియక ఉత్తకాళ్ళతో నడిచేస్తూ ఉంటారు. ఇది గ్రామాల్లో ఎక్కువ. ఆ తర్వాత ఇంట్లోనే ఏదో కట్లు కట్టి ఆయింట్మెంట్ పూసి సొంత వైద్యం చేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి కాలు పూర్తిగా చీము పట్టి పరీక్ష చేసి తప్ప షుగర్ ఉందని గుర్తించలేరు. ఇతర కారణాలు ఏంటంటే కాలి ఎముకలలో వంకరలు, ఆనలు, గడ్డలు, ఫంగల్ వ్యాధులు, నీళ్ళలో పనిచేసే వాళ్ళకి బూజు వ్యాధులు అంటే కాల వేళ్ల మధ్య తెల్లగా బూజుల వ్యాధి వచ్చే క్యాండిడియాసిస్ లాంటి వ్యాధులు, గోళ్ళు లోపలికి పెరగటం, ఇన్గ్రోయింగ్ నెయిల్స్ అంటారు, గోళ్లలో జబ్బులు, ఇవన్నీ కూడా డయాబెటీస్లో వచ్చే పాదాల ఇతర వ్యాధులు. ఈ పాదాల వ్యాధులు రాకుండా ఏం చేయాలి? డయాబెటీస్ రోగులు తమ పాదాలని ప్రేమించాలి అంటున్నారు ప్రఖ్యాత డాక్టర్ శారద్ పెండ్సే గారు. ఆయన ఇప్పుడు లేరు, ఆయన మంచి పుస్తకం రాశారు దీని మీద. డయాబెటీస్ రోగికి తన పాదాల సంరక్షణ ఎలా చేసుకోవాలో తెలియజేయాలి. డాక్టర్ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి, హెల్త్ వర్కర్ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. పాదాల సంరక్షణ అనేది చాలా పవిత్రంగా చేసుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో కేవలం డయాబెటీస్ ఫుడ్ కోసం ప్రత్యేకమైన క్లినిక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో కూడా డయాబెటిక్ ఫుడ్ కేర్ కోసం సంఘాలు ఉన్నాయి, కొన్ని చోట్ల క్లినిక్స్ ఉన్నాయి. ఇక్కడ డయాబెటీస్ పెరుగుతోంది మన దేశంలో. దీనివల్ల కాళ్ళ వ్యాధులకు వచ్చే కాళ్ళు తీసివేయటం పెరుగుతోంది. అక్కడ ఇది తగ్గుతుంటే మనకి సమస్య పెరుగుతుంది. దీనికి కారణాలు డయాబెటీస్ వ్యాధి ఎక్కువ అవుతుంది, పాద సంరక్షణ లేదు, ఉత్తి కాళ్ళతో నడవటం, షుగర్ కంట్రోల్ లేకపోవటం, సిగరెట్లు తాగటం కూడా ఒక కారణం, ఇంటి వైద్యం చేసుకోవటం, తగిన సమయంలో డాక్టర్స్ చూడకపోవటం అంటున్నారు దీని మీద పరిశోధన చేసిన డాక్టర్ శారద్ పెండ్సే. పేషెంట్స్ నివారణ కోసం ఏం చేయాలి? డయాబెటీస్ ఇదివరకే ఉన్న రోగులు తరచూ కాళ్ళని పరీక్ష చేసుకోవాలి. కాలు మీద గాయాలు, ఆనలు, పుండ్లు చూసుకోవాలి. పాదరక్షలు లేకుండా నడవద్దు. డయాబెటీస్ చికిత్స చేసే డాక్టర్లు ప్రతి 6 నెలలకి పాదాల్లో పరీక్ష చేసుకోవాలి. కాలు వేళ్ల అవకతవకలు, ఆనలు, పుండ్లు, ఫంగల్ జబ్బులు, స్పర్శ, వైబ్రేషన్ సెన్స్, ప్రకంపన ట్యూనింగ్ ఫర్క్తో చెక్ చేసుకోవాలి. 10 గ్రాముల మోనోఫిలమెంట్తో వైర్తో పాదం మీద నొక్కి పరీక్ష చేయాలి. స్పర్శ తెలుస్తుందో లేదో గమనించాలి. నొప్పి సూదితో గుచ్చి పరీక్షించాలి. ట్యూనింగ్ ఫర్క్తో పరీక్షించాలి. ప్రకంపన స్పర్శ తెలిసి ఉంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి. స్పర్శ తెలియకపోతే ప్రతి 6 నెలలకి చూసుకోవాలి. స్పర్శ తెలియకపోవటం, రక్తనాళాలలో నాడి కూడా లేకపోతే ప్రతి 3 నెలలకు చూసుకోవాలి. పాదాల అడుగున వేళ్లలో ఇదివరకే పుండ్లు ఉన్న, వంకరలో ఉన్న సరైన ఫుట్వేర్, పాదరక్షలు సజెస్ట్ చేసి వాటిని వేసుకున్నట్టుగా చూడాలి. పాదాల గోళ్ళు
పాదాల సంరక్షణ చూసి హెల్త్ వర్కర్ని పోడియాట్రిస్ట్ అంటారు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో తక్కువ. కాబట్టి రోగులు, డాక్టర్లు పాద సంరక్షణ కోసం తమకి తామే నేర్చుకుని గోళ్ళు కత్తిరించుకోవాలి. ఇన్గ్రోయింగ్ నెయిల్స్, లోపలికి పెరిగే గోళ్ళని కత్తిరించుకోవాలి. గోరువెచ్చని నీటిని రోజు పాదాలతో శుభ్రం చేసుకోవాలి. ఆనలు సర్జన్ చేత తీయించుకోవాలి. పుండ్లు డ్రెస్సింగ్ చేసి తగిన యాంటీబయాటిక్స్ చేసుకోవాలి. సరైన పాదరక్షలు వాడాలి. హవాయి చెప్పులు గట్టి వాడకూడదు. చిరిగిపోయి మేకులు ఉన్న తోలు చెప్పులు ఎక్కువ వాడకూడదు, పక్క తొలగిపోతుంటాయి. కుషన్ ఉన్న క్యాన్వాస్ బూట్లు ధరించాలి. ఆర్థో ఫుట్వేర్లో ఇలాంటివి దొరుకుతాయి. వీటి అడుగు భాగం గట్టిగా ఉండాలి. రిజిడ్ సోలు. కౌంటర్, పాదరక్షకి వెనక హీల్ భాగం అడుగున బలంగా ఉండాలి. దీన్ని స్ట్రాంగ్ కౌంటర్ అంటారు. వేళ్ళు ఉండే భాగం, బూట్లో వేళ్ళు ఉండే కంపార్ట్మెంట్లో విశాలంగా ఉండాలి. సన్నగా సూది వలె ముందు కొన భాగం పనికిరాదు. హై హీల్స్ వాడకూడదు. వెల్క్రో బెల్ట్ ఉన్న బూట్లు మంచివి, పాదం సరిగ్గా గట్టిగా అమర్చుకోవడానికి పనికొస్తాయి. హవాయి చెప్పులు అసలే వాడకూడదు, అవి పక్కకి తొలగిపోయి ఏదైనా గుచ్చుకునే అవకాశం ఉంది. బూట్ల లోపల కుషన్, వేళ్ల స్థలంలో పాదం పై భాగంలో తగిన చోట మెత్తగా ఉండాలి. ఒత్తిడి ఉన్న చోట కుషన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. తీరా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇన్ఫెక్షన్ వచ్చి చీము పట్టిన తర్వాత సీరియస్ విషయం ఏది. సర్జన్ ఆధ్వర్యంలో సరైన యాంటీబయాటిక్స్ ఇచ్చి గాయంలోనూ చెడ్డ చర్మం టిష్యూ తీసేసి, అంటే డీబ్రైడ్మెంట్, డ్రెస్సింగ్ చేస్తూ వైద్యం చేసుకోవాలి. ఫిజిషియన్ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి షుగర్ కంట్రోల్ చేయాలి. అప్పటికి చీము తగ్గక గ్యాంగ్రీన్ ఉత్పన్నమైతే ఆ భాగం తీసివేయటం చివరికి జరిగే పని. ఇది వేళ్ల దగ్గర, పాదము, చీలమండల దగ్గర, మోకాల దగ్గర, మోకాలపైన ఎక్కడైనా ఈ యాంపుటేషన్ జరగవచ్చు. ఇది దురదృష్టకరం అని వేరే చెప్పక్కర్లేదు. ఇంతవరకు చెప్పిన ఈ ఉపన్యాసం, ఉపోద్ఘాతం అంతా ఈ కాలు తీసివేయకుండా రక్షించుకోవటం కోసమే. దీనికోసమే ఈ జాగ్రత్తలను తీసుకోవాలి. ఇది జరగకపోతే శరీరం అంతా కూడా సెప్టిక్ అయ్యి ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి డయాబెటిక్ పాదం విషయంలో జాగ్రత్త వహించాలి. డయాబెటిక్ ఆరోగ్య విజ్ఞాన సిరీస్, డాక్టర్ మధు చిత్తరువు.